ఓం శాంతి. ఆగస్ట్ 3వ తారీఖు 2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 28/3/2006 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. విశ్వంలోని ఆత్మలను దుఃఖాల నుండి విడిపించేందుకు మనసా సేవను పెంచండి. సంపన్నముగా మరియు సంపూర్ణంగా అవ్వండి. ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాబ్దాదా తమ నలువైపులా ఉన్న సర్వ ఖజానాలతో సంపన్నులైన పిల్లలను చూస్తున్నారు. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని సర్వ ఖజానాలకు యజమానిగా తయారు చేశారు. ఇచ్చేవారు ఒక్కరే మరియు వారు అందరికీ ఒకే విధంగా సర్వ ఖజానాలను ఇచ్చారు. కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇవ్వలేదు. ఎందుకని? బాబా తరగని ఖజానాలకు యజమాని. అది అనంతమైన ఖజానా. కనుక పిల్లలు ప్రతి ఒక్కరూ తరగని ఖజానాలకు యజమానులు. బాబ్దాదా పిల్లలందరికీ ఒకే విధంగా సమానంగా ఇచ్చారు. కానీ ధారణ చేసే వారిలో కొందరు సర్వ ఖజానాలను ధారణ చేసేవారైతే కొందరు యథాశక్తితో ధారణ చేసేవారు. కొందరు నెంబర్ 1 అయితే కొందరు నెంబర్ వారుగా ఉన్నారు. ఎవరు ఎంతగా ధారణ చేశారో అంతగా వారి ముఖము నుండి, నయనాల నుండి ఖజానాల నష స్పష్టంగా కనిపిస్తుంది. ఖజానాలతో నిండుగా ఉన్న ఆత్మ ముఖము ద్వారా, నయనాల ద్వారా నిండుగా కనిపిస్తుంది. ఏ విధంగా స్థూల ఖజానాను ప్రాప్తి చేసుకునే ఆత్మ యొక్క నడవడిక ద్వారా, ముఖము ద్వారా ఆ నష కనిపిస్తుందో అలా ఈ అవినాశీ ఖజానాల నష, సంతోషము స్పష్టంగా కనిపిస్తుంది. సంపన్నత యొక్క నష నిశ్చింత చక్రవర్తులుగా తయారు చేస్తుంది. ఎక్కడైతే ఈశ్వరీయ నష ఉంటుందో అక్కడ చింత ఉండదు. నిశ్చింత చక్రవర్తులుగా, నిశ్చింతపురికి చక్రవర్తులుగా అవుతారు. మరి మీరందరూ ఈశ్వరీయ సంపన్నతా ఖజానాలు గల నిశ్చింత చక్రవర్తులే కదా. మీరు నిశ్చింతపురికి చక్రవర్తులు. ఏదైనా చింత ఉందా? ఏదైనా దుఃఖము ఉందా? ఏమవుతుందో, ఎలా అవుతుందో అన్న దాని చింత కూడా ఉండకూడదు. త్రికాలదర్శి స్థితిలో స్థితిలై ఉండే వారికి ఏదైతే జరుగుతూ ఉందో అది మంచిది, ఏదైతే జరగబోయేది ఉందో అది ఇంకా మంచిది అన్న విషయము తెలుసు. ఎందుకని? మీరు సర్వశక్తివంతుడైన బాబాకు సహచరులు, వారితో పాటు ఉండేవారు. బాబ్దాదా సదా మా హృదయంలో ఉంటారు మరియు మేము సదా బాబా హృదయ సింహాసనముపై ఉంటామని ప్రతి ఒక్కరికి నష ఉంది, శుద్ధ గర్వము ఉంది. ఇటువంటి నష ఉంది కదా. ఎవరైతే హృదయ సింహాసనాధికారులో వారి సంకల్పంలో కాదు కదా, కనీసము స్వప్నములో కూడా దుఃఖపు అలా అంశమాత్రము కూడా రాదు. ఎందుకని? వారు సర్వ ఖజానాలతో నిండుగా ఉంటారు. నిండుగా ఉన్న వస్తువులో అలజడి కలగదు కదా. నలువైపులా ఉన్న పిల్లల యొక్క సంపన్నతను చూస్తున్నారు. బాబ్దాదా ప్రతి ఒక్కరి జమా ఖాతాను చెక్ చేశారు. ఖజానాలైతే తరగనంతగా లభించాయి. కానీ లభించిన ఆ ఖజానాలను కార్యములో పెడుతూ ఖాళీ చేసేశారా, లేక లభించిన ఆ ఖజానాలను కార్యములో కూడా పెట్టారు మరియు పెంచారు కూడానా? ప్రతి ఒక్కరి ఖాతాలో ఎంత శాతము జమ అయ్యింది?
ఎందుకంటే ఈ ఖజానాలు కేవలం ఇప్పుడు ఈ సమయము కొరకే కాదు. ఈ ఖజానాలు భవిష్యత్తులో కూడా మీతో పాటు వస్తాయి. జమ అయినదే మీతో పాటు వస్తుంది. కావున శాతము చూస్తున్నారు. ఏం చూశారు? సేవనైతే పిల్లలందరూ తమ తమ యోగము అనుసారంగా తమ తమ శక్తి అనుసారంగా చేస్తున్నారు. కానీ సేవా ఫలము జమ అవ్వడంలో తేడా వచ్చేస్తుంది. కొంతమంది పిల్లల జమా ఖాతాను చూశారు. వారు సేవనైతే చాలానే చేశారు. కానీ సేవ చేసినందుకు ఫలము జమ అయ్యిందా లేదా అన్న దాని గుర్తులు ఏముంటాయి? సేవ ఏదైనా కాని, అది మనసా సేవైనా, వాచా సేవైనా, కర్మణా సేవైనా, మూడింటిలోనూ 100% మార్కులు ఉంటాయి. మూడింటిలోనూ 100% ఉంటాయి. సేవనైతే చేశారు. కానీ ఒకవేళ సేవ చేసే సమయంలో లేక సేవ చేసిన తర్వాత స్వయం తమ మనసులో స్వయముతో సంతుష్టంగా ఉన్నారా? అలాగే ఎవరి సేవనైతే చేశారో వారు, అలాగే ఎవరైతే సేవలో సహచరులుగా అవుతారో వారు, లేక సేవ చేసేవారిని చూసిన వారు, విన్నవారు, వారంతా కూడా సంతుష్టంగా ఉన్నారంటే జమ అయినట్లుగా భావించండి. స్వయము యొక్క సంతుష్టత, సర్వుల సంతుష్టత లేనట్లయితే జమ అయిన దాని శాతము తక్కువైపోతుంది. యథార్థ సేవ యొక్క విధి ఏమిటి అనేది ఇంతకు ముందు కూడా చెప్పాము. 3 విషయాలు విధిపూర్వకంగా ఉన్నట్లయితే జమ అవుతుంది. అదేమిటో వినిపించాము కదా. 1 నిమిత్త భావము, 2 నిర్మాణ భావన, 3 నిర్మల స్వభావము, నిర్మల వాణి. భావము, భావన మరియు స్వభావము మాటలు. ఒకవేళ ఈ 3 విషయాలలో ఏ ఒక్కటైనా తక్కువగా ఉన్నట్లయితే, 1 ఉండి 2 లేకపోయినా, 2 ఉండి 1 లేకపోయినా కూడా ఆ లోటు జమా శాతమును తగ్గిచ్చేస్తుంది. కావున 4 సబ్జెక్టులలోనూ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. 4 సబ్జెక్టులలోనూ మా ఖాతా జమ అయ్యిందా? ఎందుకని? బాబ్దాదా చూశారు. భావము, భావన, స్వభావము, మాటలు అని ఈ 4 విషయాలనేవైతే వినిపించామో వాటి అనుసారంగా చూస్తే చాలామంది పిల్లల సేవా సమాచారము చాలా ఎక్కువగా ఉంది. కానీ జమా ఖాతా తక్కువగా ఉంది. ప్రతి ఖాతాను చెక్ చేసుకోండి. జ్ఞాన ఖజానా అనగా ఏ సంకల్పాలు మరియు కర్మలైతే చేశారో అవి నాలెడ్జిఫుల్గా అయ్యి చేశారా? అవి సాధారణంగా అయితే లేవు కదా. యోగము అనగా సర్వశక్తుల ఖజానా నిండుగా ఉండాలి. కనుక చెక్ చేసుకోండి. ప్రతిరోజు యొక్క దినచర్యలో ఏ సమయంలో ఏ శక్తి యొక్క అవసరం ఉందో ఆ సమయంలో ఆ శక్తి ఆర్డర్లో ఉందా? మాస్టర్ సర్వశక్తివాన్ అంటేనే యజమాని అని అర్థము. సమయము గడిచిపోయిన తర్వాత ఆ శక్తి గురించి ఆలోచిస్తూ ఉండిపోవడం లేదు కదా. ఒకవేళ అవసరమైన సమయంలో శక్తి ఆజ్ఞాపించినప్పుడు అది ప్రత్యక్షం కాకపోతే, ఒక్క శక్తినైనా సరే ఆజ్ఞానుసారంగా నడిపించలేకపోతే మరి నిర్విఘ్న రాజ్యానికి అధికారులుగా ఎలా అవుతారు? మరి శక్తుల ఖజానా ఎంత జమ అయి ఉంది? అవసరమైన సమయంలో కార్యములో పెట్టినప్పుడే అది జమ అవుతుంది. కావున నా ఖాతా శాతం ఎంత ఉంది అన్న దానిని చెక్ చేసుకుంటూ వెళ్తున్నారా? ఎందుకంటే బాబ్దాదాకు పిల్లలందరి పట్ల అతి ప్రేమ ఉంది. పిల్లలందరి జమా ఖాతా నిండుగా ఉండాలని బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు.
ధారణలో కూడా నిండుగా ఉండాలి. ధారణ ఉంది అన్నదానికి గుర్తేమిటంటే ప్రతి కర్మ గుణసంపన్నముగా ఉంటుంది. ఏ సమయంలో ఏ గుణము యొక్క అవసరము ఉంటుందో ఆ గుణము ముఖము నడవడికలో ఇమర్జై కనిపించాలి. ఒకవేళ ఏ గుణములోనైనా లోటు ఉంటే, ఉదాహరణకు కర్మ చేసే సమయంలో సరళతా గుణము అవసరం అనుకోండి, మధురత అవసరం అనుకోండి, అప్పుడు మాటలలో కర్మలలో ఒకవేళ సరళత మధురతకు బదులుగా కాస్త ఆవేశము వస్తే, లేక అలసట కారణంగా మాటలు మధురంగా లేకపోతే, ముఖము మధురంగా లేకపోతే, సీరియస్గా ఉంటే అప్పుడు వారిని గుణసంపన్నులని అనరు కదా. పరిస్థితులు ఎటువంటివైనా కానీ నా గుణాలేవైతే ఉన్నాయో ఆ గుణాలే ఇమర్జ్ అవ్వాలి. ప్రస్తుతము క్లుప్తంగా వినిపిస్తున్నాము. అలాగే సేవలో సేవాదారుల యొక్క అన్నింటికంటే మంచి లక్షణం ఏమిటంటే స్వయము కూడా సదా తేలికగా, లైట్గా మరియు సంతోషంగా కనిపించడము. సేవకు ఫలము సంతోషము. ఒకవేళ సేవ చేస్తున్నప్పుడు సంతోషము మాయమైపోతే సేవా ఖాతా జమ అవ్వదు. సేవ చేశారు, సమయాన్ని వెచ్చించారు, కష్టపడ్డారు అంటే అప్పుడు కొంచెము శాతములో జమ అవుతుంది. వ్యర్థంగా పోదు, కానీ ఎంత శాతములో జమ అవ్వాలో అంత జమ అవ్వదు. అలాగే సంబంధ సంపర్కాలలో జమ అవ్వడానికి గుర్తు ఆశీర్వాదాలు ప్రాప్తించడము. ఎవరి సంబంధ సంపర్కంలోకైతే వస్తారో వారి మనసు నుండి మీ కొరకు ఆశీర్వాదాలు వెలువడాలి. చాలా మంచివారని ఊరికే పైకి అనడం కాకుండా మనసు నుండి వెలువడాలి. మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు వెలువడాలి. ఆశీర్వాదాలు ప్రాప్తించినట్లయితే ఆశీర్వాదాలు లభించడం అనేది చాలా సహజ పురుషార్థానికి సాధనము. భాషణ చెయ్యకపోయినా కానీ సరే, మనసా సేవ కూడా అంత శక్తిశాలిగా లేదనుకోండి, కొత్త కొత్త ప్లాన్లు తయారు చేయడం రాదనుకోండి, ఏం పర్వాలేదు. అన్నిటికంటే సహజ పురుషార్థానికి సాధనము ఆశీర్వాదాలను తీసుకోండి, ఆశీర్వాదాలను ఇవ్వండి. ఇలా బాబ్దాదా అనేక మంది పిల్లల మనసులోని సంకల్పాలను చదువుతారు. కొంతమంది పిల్లలు సమయమనుసారంగా, పరిస్థితుల అనుసారంగా ఏమంటూ ఉంటారంటే, ఒకవేళ ఎవరైనా చెడు పని చేశారనుకోండి, అప్పుడు వారికి ఆశీర్వాదాలను ఎలా ఇవ్వాలి? వారిపైనైతే కోపము వస్తుంది కదా. వారికి ఆశీర్వాదాలను ఎలా ఇవ్వాలి? అంతేకాక క్రోధానికి పిల్లా పాపలు కూడా చాలా ఉంటాయి. సరే, అతడు చెడు పని చేశారు, అతను చెడ్డవాడు, అది చెడు పని చేశారు అని మీరు సరిగ్గానే అర్థం చేసుకున్నారు. మీరు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు, మంచిగా అర్థం చేసుకున్నారు. కానీ ఒకటేమో అర్థం చేసుకోవడము, మరొకటి వారి చెడు పనులను, చెడు విషయాలను మీ మనసులో పెట్టుకోవడము. అర్థం చేసుకోవడానికి మరియు లోపల పెట్టుకోవడానికి తేడా ఉంది. ఒకవేళ మీరు తెలివైన వారైతే, తెలివైన వారు ఎక్కడైనా చెడు విషయాలను తన వద్ద పెట్టుకుంటారా? కానీ అతను చెడ్డవారు అన్న విషయాన్ని మీ మనసులో పెట్టుకున్నారు అంటే మీరు చెడు వస్తువును మీ వద్ద పెట్టుకున్నట్లు, దానిని సంభాళించినట్లు. అర్థం చేసుకోవడము వేరే విషయము, లోపల పెట్టుకోవడము వేరే విషయము. తెలివైన వారిగా అవ్వడము మంచిదే, అవ్వండి, కానీ లోపల పెట్టుకోవద్దు. వీరు ఉన్నదే ఇలా అని అనుకున్నారంటే అది లోపల పెట్టుకున్నట్లు.
ఇలా భావిస్తూ వ్యవహారములోకి రావడం అంటే అది తెలివైన పని కాదు. బాబ్దాదా చెక్ చేశారు. ఇప్పుడు సమయము దానంతటదే సమీపంగా రాదు, మీరు తీసుకురావాలి. కొందరు ఏమని అడుగుతారంటే 10 సంవత్సరాలు పడుతుందా, 20 సంవత్సరాలు పడుతుందా, ఎంత సమయం పడుతుందో కాస్త సూచన అయితే ఇవ్వండి కదా. బాబా పిల్లల్ని ప్రశ్నిస్తున్నారు. బాబానైతే చాలా ప్రశ్నలు అడుగుతుంటారు కదా. ఈరోజు బాబా పిల్లలను ప్రశ్నిస్తున్నారు. సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేవారెవరు? డ్రామాయే, కానీ నిమిత్తులెవరు? ఎవరు ఆపినందున ఉదయం ఆగి ఉంది అని మీ పాట కూడా ఒకటి ఉంది కదా, పాట ఉంది కదా. మరి ఆ ఉదయాన్ని తీసుకొచ్చేవారెవరు? వినాశనకారులైతే వినాశనము చెయ్యాలి, వినాశనము చెయ్యాలని తపిస్తూ ఉన్నారు. కానీ నవనిర్మాణము చేసేవారు అంతగా రెడీగా ఉన్నారా? ఒకవేళ పాతది సమాప్తమైపోయిన తర్వాత నవనిర్మాణము జరగకపోతే ఏమవుతుంది? అందుకని బాబ్దాదా ఇప్పుడు తండ్రి రూపానికి బదులుగా టీచర్ రూపాన్ని ధారణ చేశారు. హోంవర్క్ ఇచ్చారు కదా. హోంవర్క్ ఎవరిస్తారు? టీచరు. చివరిలో ఉన్నది సద్గురువు పాత్ర. కావున మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, సంపన్న మరియు సంపూర్ణ స్థితి ఎంతవరకు తయారయ్యింది? శబ్దము నుండి అతీతమవ్వడము మరియు శబ్దంలోకి రావడము, ఈ రెండు సమానంగా ఉన్నాయా? ఏ విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు శబ్దంలోకి రావడము సహజమైపోయిందో, అలాగే శబ్దము నుండి దూరమైపోవడము ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా ఉందా? క్షణంలో శబ్దంలోకి రావడము, క్షణంలో శబ్దము నుండి అతీతమైపోవడము అంత ప్రాక్టీస్ ఉందా? ఏ విధంగా శరీరము ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడకు కావాలంటే అక్కడకు రావడము పోవడము చెయ్యగలరు కదా. అలాగే మనసు బుద్ధి ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడకు కావాలంటే అక్కడకు రావడము పోవడము చెయ్యగలరా? ఎందుకంటే అంతిమములో పాస్ మార్కులు ఎవరికి లభిస్తాయంటే, ఎవరైతే క్షణంలో ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా, ఏది ఆజ్ఞాపిస్తే అందులో సఫలురైపోవాలి. సైన్స్ వారు కూడా సహజముగా ఉండాలి మరియు తక్కువ సమయంలో అయిపోవాలని ఇదే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. మరి అటువంటి స్థితి ఉందా? నిమిషాల వరకు వచ్చారా? క్షణాల వరకు వచ్చారా? ఎక్కడి వరకు వచ్చారు? లైట్ హౌస్, మైట్ హౌస్ అనేది ఒక్క క్షణములో ఆన్ చెయ్యగానే దాని కాంతిని వ్యాపింపచేస్తుంది కదా. అలాగే మీరు క్షణంలో లైట్ హౌస్గా అయ్యి నలువైపులా లైట్ను వ్యాపింపచెయ్యగలరా? ఈ స్థూల నేత్రాలు ఒక స్థానములో కూర్చునే దూరము వరకు చూడగలవు కదా, వాటి దృష్టిని వ్యాపింపచెయ్యగలవు కదా. అలాగే మీరు మూడవ నేత్రము ద్వారా ఒక స్థానములో కూర్చునే వరదాత విధాతగా అయ్యి నలువైపులా ఉన్న వారిని మీ దృష్టితో సంతృప్తిపరచగలరా? మిమ్మల్ని మీరు అన్ని విషయాలలోనూ చెక్ చేసుకుంటున్నారా? మూడవ నేత్రము అంత శుభ్రంగా స్పష్టంగా ఉందా? అన్ని విషయాలలోనూ ఒకవేళ కొంచెము బలహీనత ఉన్నా కానీ దానికి కారణము ఇంతకు ముందు కూడా వినిపించాము కదా. అదేమిటంటే నేను మరియు నాది, దీనికి సంబంధించిన హద్దులోని మోహము. నేను అన్నదాని గురించి స్పష్టంగా వినిపించాము కదా. హోంవర్క్ కూడా ఇచ్చాము. 2 నేను అనే వాటిని సమాప్తము చేసి
ఒక్క నేనును ఉంచుకోవాలి. అందరూ ఈ హోంవర్క్ను చేశారా? ఎవరైతే ఈ హోంవర్కులో సఫలురయ్యారో వారు చేతులెత్తండి. బాబ్దాదా అందరినీ చూశారు. ధైర్యము పెట్టండి, భయపడకండి. చేతులెత్తండి. మంచిది, అభినందనలు లభిస్తాయి. చాలా కొద్ది మంది ఉన్నారు. వీరందరి చేతులను టీవీలో చూపించండి. చాలా కొద్ది మంది చేతులెత్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అందరికీ తమపై తమకే నవ్వు వస్తూ ఉంది. అచ్చా, రెండవ హోంవర్క్ క్రోధాన్ని వదలడము. ఇదైతే సహజమే కదా. క్రోధాన్ని ఎవరు వదిలారు? ఇన్ని రోజులలో ఎప్పుడూ క్రోధము చెయ్యలేదా? ఇందులో చాలామంది చేతులెత్తారు. ఇందులో కొంచెం ఎక్కువ మందే ఉన్నారు. ఎవరైతే క్రోధము చెయ్యలేదో ఈ విషయంలో మీ చుట్టుపక్కల ఉన్నవారిని కూడా అడుగుతాము. ఎవరైతే చేతులెత్తారో వారు లేచి నిలబడండి. అచ్చా, చాలామంది ఉన్నారు. క్రోధము చెయ్యలేదా? సంకల్పంలోనైనా మనసులోనైనా క్రోధము వచ్చిందా? సరే, అయినా కూడా అభినందనలు. ఒకవేళ మనసులో క్రోధము వచ్చినా కూడా నోటి ద్వారా కోపగించుకోలేదంటే అందుకు కూడా అభినందనలు. చాలా మంచిది. రిజల్టు లెక్కలో మీరే చూడండి. స్థాపనా కార్యము అనగా స్వయాన్ని సంపన్నముగా చేసుకోవడము మరియు సర్వాత్మలకు ముక్తి వారసత్వాన్ని ఇప్పించడము. ఇది సంపన్నమైందా? స్వయాన్ని జీవన్ముక్తి స్వరూపముగా తయారు చేసుకోవడము మరియు సర్వాత్మలకు ముక్తి వారసత్వాన్ని ఇప్పించడము, ఇదే స్థాపనాకర్తలైన ఆత్మల శ్రేష్ఠ కర్మ. అందుకనే బాబ్దాదా అడుగుతున్నారు, సర్వబంధనాల నుండి ముక్తులై జీవన్ముక్తి స్థితికి సంగమములోనే చేరుకోవాలా లేక సత్యయుగములో చేరుకోవాలా? సంగమయుగములో సంపన్నముగా అవ్వాలా లేక అక్కడ కూడా రాజయోగాన్ని చేసి నేర్చుకోవాలా? సంపన్నముగా అయితే ఇక్కడే అవ్వాలి కదా. సంపూర్ణంగా కూడా ఇక్కడే అవ్వాలి. సంగమయుగ సమయము కూడా అన్నింటికంటే అత్యంత పెద్ద ఖజానా. మరి ఎవరు ఆపినందుకు ఉదయము ఆగి ఉంది చెప్పండి? బాబ్దాదా ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే బాబా ఆశల దీపాలు పిల్లలే కదా. కనుక మీ ఖాతాను బాగా చెక్ చేసుకోండి. కొంతమంది పిల్లలను చూశారు. మజారాం వలె ఉన్నారు. మజాలో నడుస్తున్నారు. ఏది జరిగితే అదే మంచిదని అనుకుంటున్నారు. ఇప్పుడైతే బాగా ఆనందించండి. సత్యయుగములో ఎవరు చూస్తారు, ఎవరికి తెలుస్తుంది అని అనుకుంటున్నారు. కనుక జమ ఖాతాలో ఇటువంటి మజాలాల్ అనండి, మజారాం అనండి, ఇటువంటి పిల్లలను కూడా చూశారు. సరే, ఆనందించండి. వారు ఇతరులకు కూడా చెప్తూ ఉంటారు, అరే ఏం చేసేది ఉంది, ఆనందించండి, తినండి, త్రాగండి, ఆనందాన్ని అనుభవించండి, ఆనందించండి. అప్పుడు బాబా కూడా అంటారు, సరే ఆనందించండి. ఒకవేళ కొంచెములోనే సంతోషపడిపోయేవారైతే కొంచానికే సంతోషపడిపోండి. వినాశీ సాధనాల ఆనందము అల్పకాలికముగా ఉంటుంది. సదాకాలము యొక్క ఆనందాన్ని వదిలి ఒకవేళ అల్పకాలికమైన సాధనాల ఆనందములో ఉండాలనుకుంటే ఇక బాబ్దాదా ఏమంటారు? సూచననిస్తారు. ఇంకేం చేస్తారు? ఎవరైనా వజ్రాల గని వద్దకు వెళ్ళి 2 వజ్రాలను తీసుకొని వాటికే సంతోషపడిపోతే ఇక అటువంటి వారిని ఏమంటారు? అటువంటి వారిగా అవ్వకండి.
అతీంద్రియ సుఖము యొక్క ఆనందాల ఊయలలో ఊగండి. అవినాశీ ప్రాప్తుల ఊయల అనే ఆనందములో ఊగండి. డ్రామాలో చూడండి, మాయ పాత్ర కూడా విచిత్రమైనది. ఈ సమయంలోనే ఎలాంటి సాధనాలు వెలువడ్డాయంటే అవి ఇంతకు ముందు అసలు లేనే లేవు. కానీ సాధనాలు లేకుండా కూడా ఎవరైతే సాధన చేశారో, సేవ చేశారో ఆ ఉదాహరణ మూర్తులు కూడా ఎదురుగా ఉన్నారు కదా. ఈ సాధనాలు ఇంతకు ముందు ఉండేవా? కానీ సేవ ఎంతగా జరిగింది. క్వాలిటీ వారైతే వెలువడ్డారు కదా. ఆదిరత్నాలైతే తయారయ్యారు కదా. ఇది సాధనాల ఆకర్షణ. సాధనాలను ఉపయోగించడము తప్పు అని అనడం లేదు. కానీ సాధనను మర్చిపోయి సాధనాలలో మునిగిపోవడము, దీనిని బాబ్దాదా తప్పు అంటారు. సాధనాలు జీవితంలో ఎగిరే కళకు సాధనము కాదు. అవి ఆధారము కాదు. సాధనే ఆధారము. ఒకవేళ సాధనకు బదులుగా సాధనాలను ఆధారంగా చేసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుంది? సాధనాలు వినాశీ అయినవి. రిజల్ట్ ఏముంటుంది? సాధన అవినాశీ అయినది. దాని రిజల్ట్ ఏముంటుంది? అచ్చా, నలువైపులా ఉన్న పిల్లల యొక్క పురుషార్థము మరియు ప్రేమకు సంబంధించిన సమాచార ఉత్తరాలు బాబ్దాదాకు అందాయి. బాబ్దాదా పిల్లల ఉల్లాస ఉత్సాహాలను చూసి ఇది చేస్తాము, అది చేస్తామనే సమాచారము విని సంతోషిస్తున్నారు. ఇప్పుడు కేవలం ఏదైతే ధైర్యము పెట్టారో, ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయో వాటిపై పదే పదే అటెన్షన్ పెట్టి ప్రాక్టికల్లోకి తీసుకురండి. పిల్లలందరికీ ఇవే బాబ్దాదా నుండి మనస్పూర్వకమైన ఆశీర్వాదాలు. సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో, సంబంధ సంపర్కములలో సంపన్నంగా అయ్యే నలువైపులా ఉన్న శ్రేష్ఠ ఆత్మలకు, సదా స్వదర్శనాన్ని చేసుకునే స్వదర్శన చక్రధారి పిల్లలకు, సదా దృఢ సంకల్పము ద్వారా మాయాజీతులుగా అయ్యి బాబా ముందు స్వయాన్ని ప్రత్యక్షం చేసుకునే వారికి మరియు విశ్వము ముందు బాబాను ప్రత్యక్షం చేసే పిల్లలకు, సర్వీస్బుల్, నాలెడ్జ్ఫుల్, సక్సెస్ఫుల్ పిల్లలకు బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు మనస్పూర్వకమైన పదమాల రెట్ల ఆశీర్వాదాలు మరియు నమస్తే నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క మనస్పూర్వకమైన పదమాల రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. వరదానము: సత్యమైన స్వచ్ఛమైన హృదయము ఆధారంగా నెంబర్ 1ను తీసుకునే హృదయాభిరామునికి ఇష్టమైన వారిగా కండి. వివరణ: హృదయాభిరాముడైన తండ్రికి సత్యమైన హృదయము గల పిల్లలంటేనే ఇష్టము. ప్రాపంచిక వివేకము లేకపోయినా కానీ సత్యమైన స్వచ్ఛమైన హృదయము ఉండాలి. అప్పుడు నెంబర్ 1 తీసుకుంటారు. ఎందుకంటే బాబా ఎంత గొప్ప వివేకాన్ని ఇస్తారంటే రచయితను తెలుసుకోవడం ద్వారా రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని తెలుసుకుంటారు. కావున సత్యమైన స్వచ్ఛమైన హృదయము ఆధారంగానే నెంబరు తయారవుతుంది, అంతేగాని సేవ ఆధారంగా కాదు. సత్యమైన హృదయముతో చేసే సేవ యొక్క ప్రభావము హృదయము వరకు చేరుకుంటుంది. వివేకవంతులు పేరు సంపాదిస్తారు మరియు హృదయము కలవారు ఆశీర్వాదాలను సంపాదిస్తారు. స్లోగన్: సర్వుల పట్ల
శుభచింతన మరియు శుభకామనను ఉంచడమే సత్యమైన పరోపకారము. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: సహజయోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. ఏ పిల్లలైతే పరమాత్మ ప్రేమలో సదా లౌలీనులై మైమరచిపోయి ఉంటారో వారి నశ మరియు మెరుపు అనుభూతి కిరణాలు ఎంత శక్తిశాలిగా ఉంటాయంటే ఏ సమస్య కూడా సమీపంగా రావడం కాదు కదా, కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. వారికి ఎప్పుడూ ఏ రకమైన కష్టము కలగదు. ఓం శాంతి.